హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ స్పెషల్. ప్రివ్యూ సరే నచ్చినట్టు లైక్ చేయండి. సాంగ్ మూడ్లో పెట్టండి, కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని. మీరు ఫుల్ సాంగ్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఎలక్ట్రోమోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇక్కడ ఇలా యాడ్ చేసుకుని దానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా ఇక్కడ యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకుని ఇక్కడ బీట్ 4.25 దగ్గర పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ సింబల్కి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి, కాపీ చేసుకున్న లేయర్ని. మళ్ళీ టైమింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బిట్ మార్క్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ వేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇక్కడ లేదండి ఇలా సేమ్ ఇలా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకుని ఇలా సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఈ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ 8.11 దగ్గర ప్లస్ క్లిక్ చేసి సిమ్లలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి సిమ్లలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ముడల్లోకి వెళ్ళేసి సేమ్ ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని అలా అడ్జస్ట్మెంట్ వేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ముడల్లోకి వెళ్ళేసి అలా యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని ఈ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ని బీట్ మా రైట్ సైడ్. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి సిమ్లలోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకొని ఈ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేయండి ఫోటో లేయర్ని. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి సిమ్లలోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకుని ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫింగర్స్తో ఈ రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి సిమ్లలోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోలేదు రైట్ సైడ్ ట్రిమ్ చేయండి బీట్ మా రైట్ సైడ్. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి సిమ్లలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఫోటో లేయర్ ఉంది కదా, ఈ ఫోటో లేయర్ ఇలా పైకి డ్రాగ్ చేయండి. ఇలా ఫోటో లేయర్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లేయర్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆబ్జెక్ట్ టైమింగ్ ఆబ్జెక్ట్ పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫొటోస్ అలానే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి ఫొటోస్ అన్నీ. సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి అన్ని ఫొటోస్. ఇలా యాడ్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ ఆబ్జెక్ట్ టైమింగ్ ఆబ్జెక్ట్ పేస్ట్ చేయండి. సేమ్ ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.